ఆనెస్ట్లీ అండి, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే రైట్ నౌ ఇస్ ఇక్కడ మీడియా వాళ్ళందరూ ఉండగా, ఆడియన్స్ ఉండగా, మీ అందరికీ నాకు చాలా పర్సనల్గా నేను హనుమాన్ సక్సెస్ చాలా పర్సనల్గా ఫీల్ అయ్యాను. ఫర్ మై ఐడియాలజీ అండ్ ఫర్ ద పీపుల్ ఇన్ ద ఫిల్మ్. తేజ కానీ ప్రశాంత్ కానీ 3 సంవత్సరాలు ఒక సినిమాని కష్టపడి వాళ్ళు నమ్మిన దానికోసం పోరాడి తీశారండి. ప్రతి సినిమా హనుమాన్ అయిపోతే నేను చెప్పట్లా, బట్ ప్రయత్నం అలా ఉండాలని నేను నమ్మేవాడిని అండి. సో ఆ సినిమాకి అంత పెద్ద విజయాన్ని ఇవ్వడానికి చాలా చాలా ముఖ్యమైన కారణం మీరు మీడియా వాళ్ళు, మీ ఆడియన్స్ అందరూ. సో ఆ టీం తరపున నాకు నా ఉన్న లవ్లో ఐ వాంట్ యూజ్ ది స్టేజ్ టు సే కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండి. సార్ డైరెక్ట్ గారు, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏదో కొత్త లోకంలో తీసుకెళ్లారు. అయితే గరుడ పురాణంలో 4 పేజీలు అని ఆ పురాణాన్ని ఏమైనా ఉపయోగించుకున్నారా, లేకపోతే ఫిక్షన్? అది ఫిక్షన్ సార్, ఫిక్షన్. అదే 4 పేజీలు. అందరూ ఈ మధ్య పురాణాల మీద కథలుతున్నారు. అవును సార్. చివరిలో మినుకు పురుగులు చూపించారు. అవును సార్. సినిమాలో కీలకమా? యా సార్, అది ఒక క్యారెక్టర్ సార్, మూవీలో ఒక క్యారెక్టర్. ఏదో అవతార్ టైప్లో ఏదో బిల్డప్ కొంచెం అనిపించింది. కాకపోయినా ఎనీహో ఈసారి మన హీరో గారు సక్సెస్ కొట్టాలని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ట్రైలర్ మీ అందరికీ నచ్చింది. ఎస్, సినిమా కూడా మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ ఒక సక్సెస్ కోసం మనం కోరుకోవడం వేరు, మన సక్సెస్ కోసం. కానీ మీకు సక్సెస్ రావాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు, అండ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని. ఆనెస్ట్లీ ఇంకొక విషయం అండి నేను చెప్పుకోవాల్సింది. మనస్ఫూర్తిగా జెన్యున్గా చెప్తున్నా అండి. జస్ట్ 1 సెకండ్ అండి, 1 సెకండ్ గురుగారు, సారీ. నేను జెన్యున్గా చెప్తున్నా అండి, మనస్ఫూర్తిగా. నేను ఇది యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాలనుకున్నా, బట్ ఇవాళ ఈ టాపిక్ వచ్చింది, ఆవిడ అన్నారు కాబట్టి ఐ ఫెల్ట్ ఐ షుడ్ సే ఇట్ నౌ. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఐ హ్యావ్ గాన్ అండ్ వర్క్డ్ ఇన్ అ కపుల్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ వన్స్ ఇన్ అ వైల్, బట్ ఐ డూ ఇట్ ఫర్ ఫన్. నాకు ఇవాళ నేను ఇవాళ కాన్ఫిడెంట్గా సినిమాలు చేసుకోకుండా నిల్చోగలగలనా, ఒక మైకిల్ లాంటి సినిమా చేసి అది అనుకున్నంత రెస్పాన్స్ రాకపోయినా మళ్ళీ భైరవకోన్ లాంటి సినిమాతో వచ్చినప్పుడు ప్రతి క్షణం 200% రెస్పాన్సో రెస్పెక్టో మా ఎఫర్ట్కి ఒక మర్యాద మీరు ఇస్తున్నారండి ద ఆడియన్స్గా. లవ్ యూ ఆల్ అండి. నిజంగానే మామూలుగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సెట్ ఆఫ్ రూల్స్ చెప్పేవారండి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే వెళ్తుందని. బట్ నన్ను లక్క అన్లక్క నాకు తెలియదు, కానీ నా కెరియర్లో నాకు చెప్పిన ప్రతి రూలు బ్రేక్ అయ్యకుంటూనే వచ్చిందండి. దానికి నేను నిజంగా తెలుగు సినిమా ఆడియన్స్కి భయంకరంగా కృతజ్ఞతలు తెలియజెప్పుకోవాలి, అండ్ చాలా రుణపడున్నా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సినిమా ఆడియన్సే కాదు, సినిమాని లవ్ చేసే వాళ్ళందరూ మిమ్మల్ని లవ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మీ ఎఫర్ట్స్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి ప్రతి సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Feb 9th డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సౌండ్ మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వింటారు ఖచ్చితంగా, క్వశ్చన్ మార్క్స్ ఏం లేవు, రాజా గారు చెప్పినట్టు వింటారు అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ట్రైలర్ని ఆశీర్వదించడానికి నిజంగానే షార్ట్ నోటీస్లో మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, అది చాలా చాలా హ్యాపీగా ఉంది. పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ట్రైలర్ని సెలబ్రేట్ చేసుకోండి, అండ్ Feb 9th ఊరి పేరు భైరవకోన సినిమాని సెలబ్రేట్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ గీతా భగత్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ.